జూబ్లీస్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే 13-14 ఇయర్స్ పిల్లలు కూడా ఓట్లు వేసినారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కవిత గారు మాట్లాడుతూ మీరు సోషల్ మీడియా మీద పెట్టినటువంటి శ్రద్ధ పని మీద పెడితే బాగుంటది అనే విధంగా కేటీఆర్ గారిని మాట్లాడడం, తన వెనకాల ఎవరో ఉండి చక్రం తిప్పుతున్నారు అనిపిస్తుంది. ఎందుకు అంటే కేసీఆర్ గారికి చెప్పుకోవట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు అయినా కూడా ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయనను కలవడానికి కూడా పర్మిషన్స్ ఇవ్వకపోవడం. కవిత గారు లెటర్ రాసిన విషయము ఎవరు బయట పెట్టారు? కవిత గారే బయట పెట్టారు. అంటే కొత్త కంపెనీలు ఇక్కడ రావడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము అని మొన్న అందాల బొమ్మల పోటీలు పెట్టారు. జపాన్ వెళ్తున్నారు ఆయన కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి. అందాల పోటీలో పాల్గొన్న ఒక సుందరిమణి ఒక ఆరోపణ కూడా చేసినారు, మాతో మిస్బిహేవ్ చేసినారని. ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. పబ్లిక్లో ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఇప్పటికీ కూడా అంతే ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎట్లా అంటే దీని వెనకాల సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏం ఉండదు, రెగ్యులర్గా మా పని మేము చేసుకుంటూ ఉంటాం. వెన్ వీఆర్ బిజీ ఆటోమేటిక్గా హెల్త్ కూడా బాగానే ఉంటుంది. అవునా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అడిగిన వెంటనే ఇచ్చారు ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు జూబ్లీస్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా చెప్పాలంటే అందరూ చెప్పే మాటే రిగ్గింగ్ జరగడం వల్ల, ఓటర్ రిగ్గింగ్ జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ దాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకుని ఫేక్ ఓట్లని కూడా వేయించుకున్నారు. దానికి సంబంధించిన విషయాలు మీడియాలో అనేకం బయటికి వచ్చాయి. అంటే ఓటర్స్ ఐడి కార్డ్స్ అనేకం పట్టుబడ్డాయి, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ అనేకం పట్టుబడ్డాయి. ఆ రోజుకి కార్డు ఇచ్చి ఇంకా కొంత మీడియాలో అండర్ ఏజ్ పిల్లలతో కూడా, మైనర్ పిల్లలతో కూడా ఓట్లు వేయించిన సందర్భాలు. వాళ్ళు ఓట్లు వేయిస్తుంటే పోలీసు వాళ్ళ దగ్గరుండి వాళ్ళని ఓటర్ పోలింగ్ బూత్లోకి అలో చేయడం కూడా చూసాం. అంటే 13-14 ఇయర్స్ పిల్లలు కూడా ఓట్లు వేసినారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 2 డేస్లో పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. జస్ట్ 2 డేస్. ఎలక్షన్ రేపు ఉంది అంటే ఈరోజు రేపు 2 రోజులు బాగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఫేక్ ఓట్లు బాగా వేయించుకున్నారు. మరి రాహుల్ గాంధీ ఏమో నేషనల్ వైడ్గా వారు ఓట్ చోరీ అని ఆయన చెప్తూ ఉంటారు. దానికి త్రిబుల్ జరిగింది ఇక్కడ. ఆయన చెప్పేదానికి త్రిబుల్ జరిగింది ఇక్కడ. ఓటర్ లిస్ట్లో కొన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ ఫేక్ ఓట్లు కాకుండా కొత్తగా ఇంకా ఓటర్ ఐడి కార్డ్స్ తీసుకొచ్చి వాళ్ళు వేయించుకోవడం, రిగ్గింగ్ చేయడం అనేది చాలా బాజాప్తా చేసినారు వాళ్ళు. ఇక సరే, అందరు చేసినట్టు వాళ్ళు కూడా ఓట్లకు పైసలు ఇవ్వడము, ఏదో ఫాల్స్ ప్రామిసులు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పైగా ఒక ఇంప్రెషన్ ఉంది. క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాను కానీ ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. వీళ్ళతో గొడవ ఎందుకు, కాంగ్రెస్ క్యాండిడేట్తో గొడవ ఎందుకు, ఓకే రేపు ఎటుపోయి ఎటు వస్తుందో మనకి ఎందుకు, అంటే ప్రత్యేకంగా జూబ్లీస్ దాని నేను ప్రత్యేకంగా జూబ్లీస్లో ఎటుపోయి ఎటు వస్తుంది మనకి ఎందుకు, గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, పైగా క్యాండిడేట్ కూడా వాళ్ళతో మనం పెట్టుకోలేము, మనతో కాదు అనే ఒక ఒపీనియన్తో కూడా ఓట్లు అట్టేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీల గురించి సోషల్ మీడియాలో చూస్తున్నంతసేపు కూడా కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉందా అనిపించింది. గ్రౌండ్లో చాలా వ్యతిరేకత ఉంది. మరి ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఒక భయం ఉంది, రిస్క్ ఎందుకు మనకనే ఒక భయం ఉంది. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కదా, సరే ఈ ఎన్నికతో అయ్యేదేముంది అనేది ఒకటి. రెండోది, నేను 1-2 చోట్ల మాట్లాడాను. వాస్తవంగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ బోరబండలో నేను 3 డేస్ అట్లా వెళ్ళగలిగాను. తర్వాత మా అమ్మాయి పెళ్ళిందని చెప్పి నేను పార్టీకి ఇంటిమేషన్ ఇచ్చి నేను విత్డ్రా అయినాను. ఆ సందర్భంలో నేను 2-3 మాట్లాడినప్పుడు కూడా కార్పొరేట్ ఎలక్షన్స్కి, అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి మేము ప్రాధాన్యత ఇస్తాము, మాకు ఎమ్మెల్యేతో పెద్ద పనులు ఏం పడవు అన్నారు. మా ఏరియాలో పెద్దగా ఎమ్మెల్యేతో ఏం పనులు పడవు, మాకేమన్నా ఉంటే కార్పొరేటర్తోనే పనులు ఉంటాయి. మనకు మైనస్ ఏంటంటే కార్పొరేటర్లు ఇద్దరు అదే టైంలో ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ వస్తున్నాయనగా వాళ్ళు పార్టీ మారారు. సో అది మనకు వచ్చిన ఇబ్బంది అనేది అక్కడ విశ్లేషణ.
ఓకే. అంటే ఈ ఓన్లీ జూబ్లీస్ ఎలక్షన్ మీద బై ఎలక్షన్ మీద మాట్లాడుకుంటే అటు 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా పోటీ చేసినాయి. అంటే దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీ ఎక్కడ ఉందండి? బీజేపీ క్యాండిడేట్ని డమ్మీ క్యాండిడేట్ని పెట్టినారు. ఆయన 2 రోజుల ముందు నుంచి బీజేపీ క్యాండిడేట్ ప్రచారమే మానేసిండు. డిపాజిట్ కూడా ఆయన గివప్ చేసేసిండు, ఇక అయిపోయింది నాది. ఎందుకంటే స్వయంగా బండి సంజయ్ గారు వచ్చి వారు మాట్లాడుతూ కాంగ్రెస్కి పరోక్షంగా సపోర్ట్ చేసే మాటలే మాట్లాడినరు. సో దాన్ని బట్టి ఏం జరిగింది, బీజేపీ ఓట్లు కూడా అటు మళ్ళీనాయి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీనాయి. బడేబాయి చోటేబాయి ఒప్పందాలు తెర వెనుక చేసుకున్నారు అండ్ పరోక్షంగా బండి సంజయ్ గారిని అక్కడ ఉపయోగించినారు. బండి సంజయ్ గారు బాజాబ్తా ఆయన ఓపెన్గానే బీజేపీకి ఏది ప్రతికూలంగా మాట్లాడడం వల్ల ఏం జరిగింది, కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి. అంటే బీజేపీ ఓట్లు అటు డైవర్ట్ అయ్యడానికి డౌట్ ఏం లేదు. రెండోది బీజేపీ పార్టీ యూత్లో బాగుంది అక్కడ, కానీ దాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేసుకున్నారు. క్యాండిడేట్ కూడా ఆయన డ్రాప్ అయ్యాడు లాస్ట్ మూమెంట్లో. ఆయన కూడా 2-3 డేస్ నుంచి అసలు ప్రచారమే మానేసిండు. అది చాలా అంటే ఇప్పుడు బీజేపీలో చూసుకుంటే మంచి మంచి లీడర్స్ ఉన్నారు మేడం. రఘునందన్ కానివ్వండి, ఆమె లత, వారు సీరియస్గా ఫైట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా తెర వెనుక ఒప్పందాలు ఉన్నాయి కదా, వాళ్ళు సీరియస్గా ఫైట్ చేయలే. ఎంఐఎం వాళ్ళు బాజాబ్తా ఓపెన్గా ప్రకటించినారు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్కి. సో ఇవి కాంగ్రెస్ కలిసి వచ్చిన అంశాలు. ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నారని ప్రకటించడం, రెండోది బీజేపీ డమ్మీగా వర్క్ చేయడం. ఏదో నామినేషన్ వేసినామంటే వేసినాం, 4 రోజులు ప్రచారం చేసినారు. ఆ 4 రోజుల్లో కూడా ఎఫెక్టివ్ ప్రచారం లేదు. పరోక్షంగా కాంగ్రెస్కి లాభం అయ్యే విధంగానే వాళ్ళ ఏది స్పీచెస్ ఉండే. ఆ ప్రసంగాల వల్ల కూడా వాళ్ళకు బీజేపీకి మైనస్ అయింది, కాంగ్రెస్కి ప్లస్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ జూబ్లీస్ దాని మీద మాట్లాడుకుంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిలో అయిపోయింది. కేసీఆర్ గారు ఫీల్డ్లోనే లేరు కదమ్మా, మనకు తెలియదే ఉంది, ఆయన ఫీల్డ్లోనే లేరు. రేవంత్ రెడ్డి గారు అంటే జూబ్లీస్ ఉప ఎన్నికని ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం చూస్తున్నాం. 10 days ఆయన కేవలం ప్రచారంకి, ఒక ముఖ్యమంత్రి ఒక కాన్స్టిట్యున్సీలో 10 రోజులు ప్రచారానికి వచ్చినారు అని అంటే ఆయనకి ఎంత సీరియస్గా తీసుకున్నాడు అనేది మనం ఆలోచించాలి. అంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సీరియస్గా ఒక బై ఎలక్షన్ కోసం ఒక బహిరంగ సభ పెట్టేవాళ్ళు అయిపోయేది. బట్ ఒక బై ఎలక్షన్స్కి ఒక సీఎం స్వయంగా దిగి 10 రోజులు తిరిగిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కూడా ఆయనకు నమ్మకం లేదు. ముఖ్యమంత్రిగా తనే వచ్చి తనే మాట్లాడి తనే భరోసాలు ఇచ్చుకుంటూ అవే ఫాల్స్ ప్రామిస్లు చేసుకుంటూ ఓట్లు వేయించుకున్నాడు తప్ప వాస్తవంగా అక్కడ లోకల్ నాయకత్వానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం గౌరవం ఇచ్చినారో మనకు అర్థమైపోతుంది. కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్తున్నారు అని అంటే, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్లో అంటే పెద్ద ఎత్తున ఊర్లో నుంచి వచ్చి కానివ్వండి, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ కోసం పనిచేసిన ప్రచారాలు చేసిళ్ళు, అంత వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్లో ఎందుకు గెలుస్తాం అనేసి కాంగ్రెస్ లీడర్స్ అంటారు కదా. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్లో ఉన్నారు, రెండోది క్యాండిడేట్ మీద భయం, ఎందుకు వచ్చిన గొడవ మాకు, మేము రిస్క్ తీసుకోవద్దు అని 2 కలిసి వచ్చినాయి. ఎంఐఎం సపోర్ట్ చేసింది. వాస్తవంగా అక్కడ మైనారిటీ ఓట్లు కూడా చాలా ఎక్కువ. అవును, అంటే ఇంత సడన్ గా మైనారిటీ ఓట్లని పరోక్షంగా బీజేపీ పార్టీ ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ పూర్తిగా మైనారిటీ ఓట్లు పోతాయని మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మైనారిటీ వాళ్ళకి కేసీఆర్ గారి మీద చాలా నమ్మకం, చాలా గౌరవం, బీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం. ఎందుకంటే మైనారిటీలకు ఈ దేశంలో ఎవరు చేయనంత కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. ప్రత్యేకంగా బాలికలకు ఏది గురుకుల పాఠశాలలు పెట్టడం, మైనారిటీ బాలికలకు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినారు, అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినారు వాళ్ళ కోసం. సో అదేవిధంగా ఇమాంలకు, మౌజంలకి వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చినారు. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ కోసము మసీదులు కట్టుకుంటానన్నా, తర్వాత మన వాటిని ఏమంటారు పీర్ల కొట్టం అవి చేసుకుంటానన్నా, ప్రతి గ్రామాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫండ్స్ ఇచ్చినారు, విపరీతంగా ఫండ్స్ ఇచ్చినారు. ఈవెన్ వాళ్ళు హజ్ యాత్రకు వెళ్తా అంటే కూడా సార్ దాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని కేసీఆర్ గారు అన్ని ఏర్పాట్లు చేసేవారు. సో మైనారిటీలకి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత కేసీఆర్ గవర్నమెంట్లో దక్కింది, ఆ గౌరవం దక్కింది. ఈవెన్ ఫస్ట్ టర్మ్లో కూడా డిప్యూటీ సీఎంగా మరి మహమూద్ అలీ గారిని తీసుకొచ్చినారు. అంటే మొదటి నుంచి ప్రాధాన్యత ఎమ్మెల్సీ కూడా మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొదటి నుంచి కేసీఆర్ గవర్నమెంట్లో ముస్లింలకి మంచి ప్రాధాన్యత ఇచ్చినారు. కాబట్టి సహజంగానే ముస్లిమ్స్కి కేసీఆర్ గారు అంటే ఇష్టం, టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. అయినప్పటికీ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నాం ప్రకటించినా మాకున్న నమ్మకం తప్పకుండా మైనారిటీలు మాకు ఓటు వేస్తారనే నమ్మకం మాకుండే. ఎప్పుడైతే బండి సంజయ్ గారు వచ్చి
మైనార్టీలను రెచ్చగొట్టినట్టు ఆయన ప్రసంగాలు ఉన్నాయో అప్పుడు వాళ్ళు కోపంతో కాంగ్రెస్ పార్టీ కోటేసినారని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. జూబ్లీ హిల్స్లో మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటే మీ పార్టీలో ఇంకా ఇలా చేసుంటే బాగుండేనా అని ఏమన్నా అనిపించాయా మేడం? అంటే మేము చేసే ప్రయత్నం చేసినాము. లాస్ట్ మూమెంట్లో పోల్ మేనేజ్మెంట్లో మేము కొంచెం ఫెయిల్ అయినామని చెప్పుకోవాలి. ఎందుకంటే బహునాయకత్వం అక్కడ వెళ్ళి పనిచేయడము, తర్వాత లోకల్ క్యాడర్కి కొంత ఏది వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర పని చేస్తున్నారు, మా పని మేము చేసుకుంటాం కదా అనేది కొంత పడ్డది వాళ్ళకు. సో అది కొంచెం మైనస్ అని చెప్పాలి. ఓకే. అండ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు 22 నెలలు అయిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదొక ప్లస్ పాయింట్. అంటే వాళ్ళు మైనారిటీ ఓట్లను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు లేనిది సడన్గా కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అసలు ఇవ్వకూడదు, కానీ ఆయన ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కేవలం మైనారిటీ ఓట్లు తన వైపు మళ్ళించుకోవడానికి చేసిన ప్రయత్నం. అనేక ప్రయత్నాలు చేసినారు రేవంత్ రెడ్డి గారు, అందులో ఇది ఒక ప్రయత్నం. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రిగ్గింగ్ జరిగింది, లేకుంటే దొంగ ఓట్లు 100% రిగ్గింగ్ జరిగింది, ఏజ్ లేనటువంటి పిల్లలను ఓట్లు వేయడానికి తీసుకొచ్చారు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారు, తీసుకునే చర్యలు తీసుకుంటారు. బట్ ఈ రోజు ఎన్నిక రిజల్టే చూస్తారు కదా అందరూ. ఈరోజు ఎన్నిక రిజల్ట్ చూస్తారు, తీసుకునే యాక్షన్. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కంప్లైంట్ కూడా మేము ఇచ్చాం, విత్ ప్రూఫ్స్ ఇచ్చాం. మైనార్టీ పిల్లలు లోపలికి వెళ్తూ ఉంటే పోలీసులు ఎట్లా అలో చేసినారో ఆ వీడియోలు కూడా అన్నీ కూడా మేము సబ్మిట్ చేసినాం. సరే, ఎలక్షన్ కమిషన్ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాత విషయం. బట్ ఈ రోజు ఎన్నికల్లో మీరు మాట్లాడుతున్న టాపిక్ అంతా కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అనే విషయం మాట్లాడుకుంటాం మనం. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాత విషయం. ఓకే. అంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడుతూ మీరు సోషల్ మీడియా మీద పెట్టినటువంటి శ్రద్ధ పని మీద పెడితే బాగుంటుంది అనే విధంగా కేటీఆర్ గారిని మాట్లాడడం, సో అంటే మీ పార్టీలో మీతో ఉన్నటువంటి ఆవిడ అదేం లేదు, బాగా రివ్యూ చేసి కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి, హరీష్ రావు గారు కేటీఆర్ గారు రివ్యూ చేసి ఎప్పటికప్పుడు క్యాడర్ని అప్రమత్తం చేసి వారు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసినారు. మేము ఏమి ప్రయత్నం చేయకుండా ఉంటే అన్ని ఓట్లు కూడా వస్తాయండి, మాకు రావు కదా. సో సరే, కవిత గారికి ఏదో కోపంతో మా పార్టీ మీద కోపంతో మాట్లాడినంత మాత్రాన అది కరెక్ట్ కాదు కదా. తను ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని ప్రశ్న మాకు కూడా. అంటే ఆవిడ వెనకాల ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? మాకైతే అదే డౌట్, తన వెనకాల ఎవరో ఉండి చక్రం తిప్పుతున్నారా అనిపిస్తుంది. ఆ విషయం కవిత గారు తెలుసుకోలేకపోతున్నారు. తెలిసినా బయటపడలేరు కదా, తెలిసినా బయటపడలేరు. ఆల్రెడీ ఒకసారి నష్టపోయినారు వారు, ఒకసారి నష్టపోయినరు, అనవసరంగా జైల్లో ఉన్నారు. తనకు సంబంధం లేనే, నేను ఇప్పుడు కూడా అంటాను, వారికి సంబంధం లేకుండానే కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కవిత గారిని జైల్లో పెట్టారు. పాపం 5 నెలలు ఆమె కఠిన కారాగార శిక్ష అనుభవించిన తర్వాత ఎంత స్ట్రెస్కి గురై ఉంటారు, తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది వాస్తవంగా. అట్లా ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చిన వ్యక్తికి ఈరోజు ఇండివిజువల్గా ఎదగాలని ఆలోచన ఉన్నా తనకున్న స్ట్రెంత్ సరిపోదు వాస్తవంగా. వెనక నుంచి ఎవరో సపోర్ట్ చేస్తే తప్ప తను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి అంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటూ తిరుగుతున్నది అంటే మనం అర్థం చేసుకోవాలి. మా నాన్న అంటే ప్రేమ, మా అన్న అంటే నాకు ఇష్టం అని చెప్తారు, బాగుంది. మరి మీ నాన్నకు వ్యతిరేకంగా, మీ అన్నకు వ్యతిరేకంగా మీ కార్యకలాపాలు ఉన్నాయి, మీ భాష, మీ ప్రసంగాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే తనకు వచ్చే లాభం ఏంటని మనం అడగాలి. ఇప్పుడు బీఆర్ఎస్ నష్టపోతే జనరల్గా మనకు తెలిసిన విషయం, నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను. జాతీయ పార్టీల లక్ష్యమే అటు కాంగ్రెస్ చేసినా ఇటు బీజేపీ చేసినా 2 పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలని తొక్కిపెట్టేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకుంది, అటు నరేంద్ర మోడీ గారు ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసుకున్నారు. సో ఇట్లాంటి సందర్భంలో డెఫినెట్గా మరి కవిత గారు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి నష్టం ఎవరు జరుగుతుంది, లాభం ఎవరు జరుగుతుంది? కవిత గారికి ఆ మాత్రమన్న ఆలోచన రావాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు నచ్చలేదు, మీ నాన్న ఇష్టం, మీ అన్న ఇష్టం, కానీ వాళ్ళు పెట్టి పోషించి పెద్ద చేసిన పార్టీనే ఈరోజు మీరు వ్యతిరేకించి మాట్లాడుతున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? కవిత గారంటే నాకు అభిమానమే. కవిత గారంటే ఆమె డేర్ డెవిల్ అంటా, నేను నిజంగా చెప్తున్నాను, డేర్ డెవిల్ అంటాను. కేసీఆర్ గారు ఉద్యమం నడిపినప్పుడు జాగృతి సంస్థ ద్వారా మహిళల్ని కూడా తెలంగాణ ఉద్యమంలోకి నడిపించినారు.
తన వంతు పాత్ర తను పోషించారు తెలంగాణ ఉద్యమంలో. మేము అప్రిషియేట్ చేస్తాం, రోల్ మోడల్గా చూడాలి వారిని చెప్పాలంటే. అట్లాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ మేము ఎంత గొప్పగా మాట్లాడుకున్నామో ఈరోజు తన గురించి బ్యాడ్గా మాట్లాడాలంటే మా మనసు ఒప్పట్లే. తనకు తాను కిందికి దిగుతున్నారనిపిస్తుంది మాకైతే. ఎవరు ఆమెను ఏమనలే, తనకు తానుగా కింది. బట్ డెఫినెట్గా ఎందుకు దిగుతున్నారు అంటే తనకి ఏదైనా ఎవరైనా భయపెట్టు, లేకపోతే బతిమాలు, బ్లాక్మెయిల్ చేసో, లేదు అనంటే ఇంకేమో ఆశ పెట్టు వారు నడిపిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మేడం మీరు అన్నట్టుగా అలాంటి భయభ్రాంతులకే గురి చేస్తే ఎందుకు అంటే కేసీఆర్ గారికి చెప్పుకోవట్లేదు? ఇప్పుడు కేసీఆర్ గారు అయినా కూడా ఆమె జైలు నుంచి విడుదలొచ్చిన దగ్గర నుండి, బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయనను కలవడానికి కూడా పర్మిషన్స్ ఇవ్వకపోవడం, కనీసం ఈమెతో మాట్లాడకపోవడం. కవిత భయపడే వ్యక్తి ఏం కాదు. భయపడుతుందంటే నేను చెప్పేది ఇంకొక విధంగా కాదు. తనకు అంటే ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయంగా ఎదగాలని ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్తో కూడిన విషయం. ఎందుకు నేను ఎవరితో అంటే శత్రువులతో కాకుండా శత్రువులతో కూడా మంచిగా ఉంటూ ఇక్కడ ఇంట్లో వాళ్ళు నా ఇంట్లో వాళ్ళే కదా అనే ఆలోచనతో పోతుందేమో అనిపిస్తుంది. బట్ అది చాలా తప్పు. నువ్వు పొట్టి లిస్ట్ పెట్టి నువ్వు ఇంకెక్కడనో ఎవరి గురించో మాట్లాడడం అనేది చాలా తప్పు. పేరుకు బయటికేమో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, ప్రభుత్వం తీరుతెన్నులను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అట్లాగే సైమల్టేనియస్గా టీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు, హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు. పార్టీలో మూల స్తంభాలని విమర్శిస్తున్నప్పుడు పార్టీ ఎట్లా ఉంటుందండి? ఉనికి పార్టీ ఎట్లా ఉంటుంది? సో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా. అంటే ఇప్పుడు ఆ మూల స్తంభాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కవిత గారికి ఇవ్వట్లేరనా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందనుకోవచ్చు? అది వారే చెప్పాలి. ఎందుకంటే వారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ క్యాడర్ అంతా బాధపడ్డారు. ఒక కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారి కూతురు కావాలని తను జైలు పాలు చేసినారు, తనకు సంబంధం లేకపోయినా జైలు పాలు చేసినారు, అందరూ బాధపడ్డారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రెస్లో వచ్చి మాట్లాడారు, అన్యాయంగా కవిత గారిని లోపల పెట్టినారని చెప్పి. అన్ని విధాలా ఆమెకు సింపతి వచ్చింది, బాగా సింపతి వచ్చింది. బట్ ఈరోజు తను చేస్తున్న యాక్టివిటీస్ వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఏంది అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది? కేసీఆర్ గారు కడుపున పుట్టిన బిడ్డ ఇట్లా చేస్తుందా? అంటే నిజంగా తప్పు జరిగింది అనే విధంగా ఆవిడ మాటలు ఉన్నాయి అని అంటే చూసే జనాలు కూడా అలాగే నమ్ముతారు కదా, పార్టీలో ఏదో జరుగుతోంది అందుకే బయటకు వచ్చింది అని. ఏమున్నా సరే, నీకు తండ్రి అయితే నేను కాదన్నారు, వెళ్ళి చెప్పుకోవాలి, నాన్న ఈ పొరపాటు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, దీన్ని సరి చేయండి, మన పార్టీ బాగుండాలంటే ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని సలహాలు సూచనలు ఇవ్వచ్చు. నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకొక ఎమ్మెల్సీనో కేసీఆర్ గారిని కలవాలంటే టైం పడుతుంది. తనకు ఆ టైం పట్టే అవకాశం కూడా లేదు కదా. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మాట్లాడవచ్చు. తనకు అవకాశం ఉంది, కన్న కూతురు. అట్లాంటప్పుడు పార్టీ కోసం నువ్వు ఏం చెప్పినా సార్ వింటారు. పార్టీలో ఈ తప్పు జరుగుతుంది, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది మాట చెప్తే తప్పకుండా సార్ వింటారు. ఎందుకు చెప్పలేదు? చెప్పాలి. అంటే ఇప్పుడు మేడం స్టార్టింగ్లో కవిత గారు రాసినటువంటి ఒక లేఖ బాగా వైరల్ అయింది. దాంట్లో ఏం చెప్తుంది? మా నాన్నని కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి ఉంది నాకు అనే విధంగా. అది అబద్ధం లేండి. అసలు కవిత గారు లెటర్ రాసిన విషయము ఎవరు బయట పెట్టారు? కవిత గారే బయట పెట్టారు. ఓకే. ఎవరికి తెలియదు కవిత గారు లెటర్ రాసిన విషయం, ఎవరికి తెలియదు. ఆ లెటర్ రాసిన తర్వాత వారు చెప్తున్న విషయమే నేను చెప్తున్నా. లెటర్ రాసిన తర్వాత వారు అమెరికా వెళ్ళిపోయారు. అదే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అమెరికా పోయినారు. పోయి 10 days 15 days బ్యాక్ వచ్చి వారే స్టేట్మెంట్ ఇచ్చారు, నా లెటర్ బయటకు వచ్చింది, ఎట్లా వచ్చిందని. అప్పటి వరకు ఎవరికి తెలియదు, ఆ ఇంటి గడప దాటలే వార్త. అప్పటి వరకు కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు, తను లెటర్ రాసినట్టు తెలియదు, ఆ లెటర్ బయటికి వెళ్ళినట్టు ఎవరికి తెలియదు. ఇది కవిత గారే ఇచ్చారు ఆ స్టేట్మెంట్. అప్పటి వరకు ఎవరికి తెలియదు ఆ లెటర్ గురించి. దాని గురించి మనం ఏం కామెంట్ చేస్తాం? ఓకే. అంటే ఇప్పుడు కవిత గారి పోరాటం పార్టీ మీదనా వ్యక్తుల మీదనా? నేను అనుకోవటం అయితే పార్టీ మీద. వ్యక్తులు అంటే తను హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని టార్గెట్ చేసినారు. స్టార్టింగ్లో అట్లాగే మాట్లాడారు. తర్వాత సంతోష్ రావు గారు లేరు అక్కడ. ఇప్పుడు హరీష్ రావు గారిని మాత్రమే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. బట్ హరీష్ రావు గారు కేసీఆర్ గారికి డే వన్ నుంచి పార్టీ పెట్టక ముందు నుంచి, టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా వారి దగ్గర సరే ఒక అటెండర్గాను, నిజంగా చెప్తున్నాడు, అంత మనసు పెట్టి పనిచేసినారు. తన జీవితాన్ని అంకితం ఇచ్చినారు కేసీఆర్ గారికి. చెప్పాలంటే నా కళ్ళతో చూసి చెప్తున్నాను, తన జీవితమే అంకితం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంట ఉన్నారు. సరే పిఏ అనుకుంటామా, అటెండర్ అనుకుంటామా, ఏదైనా సరే అప్పుడు వచ్చి కేసీఆర్ గారి దగ్గర అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారికి ఒక కుడి చేయిలాగా మరి హరీష్ రావు గారు ఉన్నారు. అది ఉద్యమ సమయం కావచ్చు, అధికారంలోకి వచ్చినాక కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ఏ ఒక్క నిమిషం కూడా కేసీఆర్ గారిని వదిలిపెట్టకుండా లేరు.
కేసీఆర్ గారు ఏది చెప్తే దాన్ని శిరసా వేయించి పని చేసుకుంటూ వచ్చినారు. వారు చేసిన తప్పు అదా? కేసీఆర్ గారు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చినారు. హరీష్ అని అంత ప్రాధాన్యత ఇచ్చినారు. తను ఏ స్థాయి నుంచి స్టేట్ మంత్రిగా చేసినారు, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పదవి ఇచ్చారు. కేసీఆర్ గారి పుణ్యమే కదా. ఆ తర్వాత కూడా వారికి మరి రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మంచి పదవులు ఇచ్చినారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో హరీష్ రావు గారు అంతే కేసీఆర్ గారు ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినారో దాని తగ్గట్టుగా పనిచేసినారు. సో అట్లాంటి హరీష్ రావుని ఈరోజు డ్యామేజ్ చేయడం వల్ల పార్టీకి కూడా చాలా నష్టం జరుగుతుంది. అంత ఈజీ కాదు హరీష్ రావు గారిని వదులుకోవటం అంటే. పార్టీ కూడా చాలా నష్టం. డే 1 నుంచి ఉన్నారు ఆయన. ప్రతి ఒక్కటి తెలుసు ఆయనకు. తెలియంది ఏమని చెప్పండి. కేసీఆర్ గారికి ఎంత తెలుసో హరీష్ రావు గారికి అంతా తెలుసు పార్టీ విషయం. సో హరీష్ రావు గారిని వదులుకోవటం అనేది చాలా తప్పు. ఈరోజు కవిత గారు కూడా మీ వ్యక్తిగతంగా మీకున్న భేదాభిప్రాయాలను పార్టీకి రుద్దే ప్రయత్నం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా కవిత గారికి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వస్తే ఆహ్వానించే అవకాశాలు ఉండొచ్చా? కేసీఆర్ గారు కన్న కూతురండి. ఎప్పుడైనా మేము వెల్కమే చెప్తాము, కానీ వెల్కమ్ చెప్పేంత స్థాయిలో ఇప్పుడు పార్టీ ఉంది. ఇంకా దీన్ని సీరియస్గా తీసుకొని అనవసరంగా తనకు తాను ఇంకా దూరం అయ్యే ప్రయత్నం చేయొద్దు అంటున్నాను. ఇంకా అంటే పార్టీకి ఇంత నష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు దీని మీద సీరియస్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే దీని వెనుక ఏమైనా కారణం ఉందనుకోవచ్చు. కన్న కూతుర్ని సస్పెండ్ చేయడం అంటేనే చాలా 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 మనసు గట్టిగా చేసుకొని చేయాల్సిన పని అది. ఒక పార్టీ అధినేతగా తనకు కన్న కూతుర్ని పార్టీలోంచి ఎక్స్పెల్ చేస్తున్నారు అన్నప్పుడే చాలా పెద్ద నిర్ణయం అది. నేను అనుకుంటా ఇప్పటికి కూడా కేసీఆర్ గారికి మనసులో ఆ బాధ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే తన బిడ్డ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ తనకి, మాకు తెలిసినంత వరకు. అట్లాంటి అమ్మాయిని ఆయన సస్పెండ్ చేస్తున్నప్పుడు మానసికంగా ఎంత బాధపడి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. సినిమాలో డైలాగ్ చెప్పినట్టు గాజు ముక్క విరిగిపోతే అతకడం చాలా కష్టం అన్నట్టు. మరి సార్కి ఏమనిపిస్తుందో తెలియదు, కేసీఆర్ గారికి ఏమనిపిస్తుందో. తెలంగాణ రాష్ట్రం అంతా ఆయన తండ్రి అనుకుంటుంటే కవిత గారు ఇట్లా చేసినారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు మాట్లాడే అవకాశాలు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఎంతైనా కన్న కూతురు. సరే తప్పులు ఒప్పులు అందరూ చేస్తారు, పొరపాట్లను క్షమించి తప్పుల్ని సరిదిద్ది మళ్ళా దగ్గర తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. బట్ కవిత గారు ఇంకా కూడా నేను దూరమే పోతాను, నేను దగ్గరికి మనం చేసేది అంటే డైరెక్ట్గా చెప్తుంది, నేను అసలు పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలే లేవని చెప్తున్నారు. సరే తన ఇష్టం, అది తన వ్యక్తిగత విషయం, అది మనం దాని గురించి మాట్లాడమే. ఓకే. ఇప్పుడు 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజల్ని మోసం చేస్తుంది అనేది తప్పకుండా చెప్తాం. ఎందుకంటే మా ప్రాంతంలో నేనున్న ఏరియాలో చూసుకున్నా కానీ ఏది కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి అమలు కావట్లేదు. ఇక మేము కూడా చెప్పిందే చెప్పడం అన్నట్టు అయిపోతుంది. 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇదే కదా మేము చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ ఏ రంగంలో కూడా అభివృద్ధి లేదు, ఏ రంగంలో ఉన్న ప్రజలు కూడా హ్యాపీగా లేరు. అన్నిట్లలో ఫెయిల్యూర్సే. అన్నిట్లో అటు వ్యవసాయం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆధారపడ్డదే వ్యవసాయం. పెద్ద ఉపాధి అవకాశం వ్యవసాయమే. ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చేది వ్యవసాయం, ఎక్కువ ఆదాయం వచ్చేది వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసింది ఈ పార్టీ. అటు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినారు, ఇటు పవర్ కన్సంప్షన్లో అంటే పవర్ కూడా పోతుంది, పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇప్పటికీ కరెంటు కోతలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు రెప్పపాటు కరెంటు పోలేదు, మనకందరికీ తెలుసు. అట్లాంటిది ఈరోజు ఎందుకు కరెంటు కోతలు? వ్యవసాయ భవనాల దగ్గర కరెంటు కోతలు ఎందుకు ఉన్నాయి? ఇండస్ట్రియల్లో కూడా ఈరోజు ఇండస్ట్రీస్లో కూడా పవర్ కట్ అవ్వడం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అనేకం ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ తీసుకున్నా, హెల్త్ ఫీల్డ్ తీసుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకున్నా అన్నిట్లలో ఫెయిల్యూర్సే. ఒకప్పుడు కేటీఆర్ గారు చలవ వల్ల అనేక కంపెనీలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్కు అనేక కంపెనీలు వచ్చినాయి. ఈరోజు కంపెనీలు రావాలంటే భయపడుతున్నాయి. ఉన్న కంపెనీలు షిఫ్ట్ అయిపోయినాయి. ఇప్పటికి 4 కంపెనీలు షిఫ్ట్ అయిపోయినాయి. ఎందుకు షిఫ్ట్ అయిపోయినాయి? ఇక్కడ గవర్నమెంట్ సహకరిస్తలేదు కాబట్టి, వాళ్ళకు ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకు ఏది ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళ కంపెనీలు నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల మనకెంత నష్టం, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు. అవును. సో ఆ విధంగా నిరుద్యోగ యువతకు కూడా నష్టం జరుగుతూ ఉంది. ఏ రంగాన్ని చూసినా నష్టమే. ఈరోజు చూడండి, ఎక్కడ మనీ సర్క్యులేషన్ లేదు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అనేక రంగాలు ఫైనాన్షియల్గా సెట్ అయిపోతాయి. అది హోటల్స్ కావచ్చు, దాబాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనీ సర్క్యులేషన్ ఉండడం వల్ల గవర్నమెంట్కి కూడా ఆదాయం పెరుగుతుంది. అంతే కదా, వ్యాపార లావాదేవీలు జరుగుతున్నప్పుడే
అది కిరాణా కొట్టైనా పాన్ డబ్బా అయినా ఎక్కడైనా సరే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది, ట్యాక్స్ రూపైనా వస్తుంది. ఈరోజు ఈ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది గవర్నమెంట్, అటు ఆదాయం తగ్గిపోయింది, రెగ్యులర్గా ఏది బడ్జెట్ కేటాయింపులలో కూడా మైనస్ వస్తుంది. కాబట్టి భూములు అమ్ముకోవటం, ఇంకో రకంగా అప్పులు చేసి ఈరోజు రాష్ట్రాన్ని నడిపే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అప్పులు లేవా అంటారు, అప్పుడు పెట్టుబడిగా పెట్టాము అప్పులు తీసుకొచ్చి. బట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆయన చెప్తుంది కూడా అదే. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు వల్లనే తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ఒక మాట క్లియర్గా నేనే అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒకసారి శాసనసభ్యుడిగా, ఒక టర్మ్ ఎమ్మెల్సీగా, ఒక టర్మ్ ఎంపీగా ఇవన్నీ పదవులు అనుభవించినారు కదా. సో ఆయనకు వైడ్ నాలెడ్జ్ ఉంది. జెడ్పీటీసీ కూడా చేసిండు ఆయన, వైడ్ నాలెడ్జ్ ఉంది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా, స్థానిక ప్రభుత్వం అయినా, అది గ్రామస్థాయి కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఏ స్థాయిలో అయినా సరే ఎవ్రీ ఇయర్ వార్షిక బడ్జెట్ ఉంటుంది, యాన్యువల్ బడ్జెట్ ఉంటుంది కదా. యాన్యువల్ బడ్జెట్లో క్లియర్గా మన ఆదాయం ఎంత వస్తుంది, మనకు రెగ్యులర్ ఖర్చు ఎంత వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి కదా. మరి ఎమ్మెల్సీగా చేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు, ఎంపీగా చేసినారు. వీరు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ మాత్రం చూసుకోరా? రేపు మనం మేనిఫెస్టో తయారు చేస్తుంటే పాసిబిలిటీస్ ఏంటి, చేయగలుగుతామా చేయలేమా, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, అది చూసుకోకుండానే మీరు పీసీసీ అధ్యక్షునిగా ఒక మేనిఫెస్టో తయారు చేయించి ప్రజలకు ప్రకటించేసి మీరు ఎలక్షన్లకు వెళ్ళిపోయినారా? అంటే అంత మాత్రం ప్లానింగ్ లేదా? ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ కొరవడింది, ఏది కూడా ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, ప్రణాళిక ప్రకారం పనిచేద్దామనే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఒకటి చెప్తే మంత్రులు ఒకటి చెప్తారు. వీళ్ళ స్టేట్మెంట్స్కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఒకటి అనౌన్స్ చేస్తే కింద మంత్రులు ఇంకోటి అనౌన్స్ చేస్తారు. అంటే వాళ్ళకి సఖ్యత లేదంట, అస్సలు కోఆర్డినేషన్ లేదు. మొన్న మధ్య చూసినారు కదా, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకోవైపు సీతక్క గారు ఎట్లా కొట్లాడుకుంటున్నారు చూసి కదా. ఓపెన్గా కొట్లాడుకున్నారు, మీడియా ముందర కొట్లాడుకున్నారు. ఎట్లా కొట్లాడుకున్నారు? కమిషన్ల కోసం కొట్లాడుకున్నారు. పోనీ ఎందుకు కొట్లాడుకున్నారు? నా దగ్గర అభివృద్ధి అయితే లేదు, నాకు ఎక్కువ బడ్జెట్ ఇవ్వని కొట్లాడిండ్రా అంటే అట్లా కూడా కాదు. కమిషన్ల కోసం నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు, నాకు వచ్చే ఆదాయం నువ్వు తీసుకుపోతున్నావు, ఇంత ఘోరంగా కొట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డి గారి సహోదరులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినరు. దాంట్లో మా మనిషి ఉంటే మమ్మల్ని బెదిరించిండ్రు, గన్ను పెట్టి బెదిరించిండ్రు. వాళ్ళని ఇవే మాట్లాడుకున్నారు కదా. సో ఈరోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వింటున్నట్టు నటిస్తున్నారు మంత్రులు, బట్ ఎవరు మనసు పెట్టి పని చేయట్లేదు. ఎవరికి వాళ్ళు ఈరోజు మాకు ఎంత వస్తుంది, మేము పదవిలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎట్లా ఉంది. మరి మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో తయారు చేసినప్పుడే ఇన్ని హామీలు అమలు చేస్తలేమని తెలుసు, చేయలేమని తెలుసు. దొంగ ప్రామిసులు చేసి మనుషులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళకి తెలుసు ఆదాయం లేదని తెలుసు, ఆదాయం ఎంత ఉందో తెలుసు, ఆదాయం ఎంత వస్తుందో తెలుసు, రేపు ఎంత ఖర్చు ఉంటుందో కూడా తెలుసు. అన్నీ తెలిసే ఫాల్స్ ప్రామిసులు చేసినారు. ఫాల్స్ ప్రామిసులు చేసి ఇప్పుడు చేయలేక కేసీఆర్ గారు అప్పు చేసిపోయిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే ఎవ్రీ ఇయర్ అప్పు ఎట్లా కట్టుకుంటూ వచ్చిండో లెక్కలు చూపిస్తాయి కదా, లెక్కలు చూపిస్తాయి. మరి ఆ లెక్కలు ప్రజల ముందు పెట్టు. అప్పు తెచ్చినారు, దేనికి ఎంత తెచ్చినారు, అది ఎట్లా వాడినారు, తెచ్చిన దానికే వాడినరా, ఇంకో దానికి వాడినరా, దేనికి వాడినరో లెక్కలు చూపించు. ఈరోజు నువ్వు అప్పులు తెస్తున్నావు, ఎట్లా తెస్తున్నావు, 23 నెలల్లో ఎంత అప్పు చేసినావు, రికార్డు స్థాయిలో దేశంలో ఎవరు చేయనంత అప్పు చేసినారు మీరు. కొత్తగా ఏం చేసినారు? పోనీ కొత్తగా ఏమైనా చేసినారా? ఏమీ చేయలేదు కదా. ఫ్యూచర్ సిటీ అని చెప్పినారు. ఫ్యూచర్ సిటీ కోసం మీరు ఇప్పటివరకు అక్కడ శంకుస్థాపన బండ కూడా లేదు, ఏమీ లేదు, ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. ఆ ఫ్యూచర్ సిటీకి 6 లేన్ల రోడ్ వేస్తా అని చెప్పి భూసేకరణ చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నావు. ఎందుకు? నీ అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు బాగుపడడానికి చేస్తున్న పని. ఏ పని చేపట్టినా దాంట్లో ఎంత కమిషన్ వస్తుందని ఆలోచించుకొని పనిచేస్తారు తప్ప ఫ్యూచర్లో ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఏమీ లేదు. పైగా కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ కావడానికి అంటే కొత్త కంపెనీలు ఇక్కడ రావడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము అని మొన్న అందాల బొమ్మల పోటీలు పెట్టారు. జపాన్ వెళ్తున్నారు ఆయన కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి. కంపెనీలు ఈ ఫార్ములా రేస్ కేటీఆర్ గారు కండక్ట్ చేస్తే 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 35,000 మంది విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వీక్షించిపోయినారు. వాళ్ళు రావటం వల్ల మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అవునా? మరి అటు ఆదాయం వచ్చింది, ఇటు
700 కోట్ల పెట్టుబడి వచ్చింది. మరి అందాల బామల పోటీలు పెడితే ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో చెప్పాలి కదా, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయో చెప్పాలి కదా, ఎన్ని కాస్మెటిక్ కంపెనీలు వచ్చినాయో చెప్పాలి కదా. ఏమి జరగలేదు. ఏ పని చేసినా దాంట్లో నాకు ఎంత లాభం ఉందని చూసుకొని చేసినారు. అందాల పోటీలో పాల్గొన్న ఒక సుందరీమణి ఒక ఆరోపణ కూడా చేసినారు, మాతో మిస్బిహేవ్ చేసినారని. ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం తలదించుకునే ప్రయత్నం చేసినారు వీళ్ళు. ఖ్యాతి పెరిగిందా తగ్గిందా? తెలంగాణ ప్రభుత్వము గౌరవం పెరిగిందా తగ్గిందా మీరు చేసిన యాక్టివిటీ వల్ల? అన్యాయంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినారు. అది కాకుండా మళ్ళా తెలంగాణ గౌరవాన్ని తగ్గించేసినారు. ఇప్పటివరకు దాన్ని తేల్చలే, క్షమాపణ చెప్పలే. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి కదా, ఎందుకు చెప్పారు మీరు? ఆ అమ్మాయి కేసు కూడా ఫైల్ చేసింది కదా. ఈ ఫార్ములా రేస్ ఏమో తప్పంటారు, దాంట్లో ఎటువంటి ఆధారం లేకుండా కేసులు పెడతామంటారు. మీరు చేసిన గొప్పతనం ఏముంది? యాయరుగుట్టకు తీసుకొస్తే, యాయరుగుట్ట నా ప్లేసే, యాయరుగుట్టకు తీసుకొస్తే యాయరుగుట్ట దేవస్థానానికి సంబంధించిన ఆదాయంలోంచి ఖర్చు పెట్టారు వాళ్ళ కోసం. ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏం లేదు అందులోంచి. ఎందుకు నువ్వు దేవుడికి వచ్చిన ఆదాయంలోంచి ఎట్లా ఖర్చు పెడతారు మీరు? ₹1 ఇచ్చారా ఇప్పటివరకు యాయరుగుట్ట దేవస్థానానికి? ఈ ప్రభుత్వం వచ్చినాక ₹1 ఇచ్చినారా మీరు? 13,000 కోట్లు పెట్టి కేసీఆర్ గారు అక్కడ డెవలప్ చేస్తే ఈరోజు మీరు చూడండి 60,000 మంది 70,000 మంది భక్తులు వస్తున్నారు. ఎంత ఆదాయం పెరుగుతుంది, ఎంత ఆదాయం పెరుగుతుంది. మేమేమో ఆదాయం పెరగడానికి ఇక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేసినాం. మా పెట్టుబడులు అవి. ఈరోజు మీరు పెడుతున్న పెట్టుబడులు మీ కమిషన్ల కోసం, 100% మీ కమిషన్ల కోసం. అందాల బామల పోటీలు పెట్టినా, మీరు ఇంకో కార్యక్రమం చేసినా, ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదని చేసిండ్రా అని అడుగుతున్నాను నేను. ఒక్క ప్రామిస్ అని నిలబెట్టుకుంటున్నారా? ఒక్క ప్రామిస్ నిలబెట్టుకోరు. చేస్తున్న పనిలో చిత్తశుద్ధి లేదు, ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేదు. ఈరోజు హాస్పిటల్స్ చూడండి ఎట్లాంటి పరిస్థితికి వచ్చినాయి. హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవ్రీ వెడ్నెస్డే వాళ్ళకు కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడేవాళ్ళు. డాక్టర్స్ భయపడేవాళ్ళు కాన్ఫరెన్స్లో పాల్గొనాలంటే. నేను స్వయంగా అంటే 2-3 డాక్టర్లు నాతో చెప్పిన విషయం చెప్తున్నాను. నిమ్స్ డాక్టర్స్, ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్స్, వాళ్ళు నాకు చెప్పిన విషయం, అమ్మో సార్ మీటింగ్ పెడితే ఏది అడుగుతారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, మాకు టార్గెట్లు ఇస్తారు, ఐఎంఆర్ రేట్ అడుగుతారు, ఎంఎంఆర్ రేట్ అడుగుతారు. అంటే అంత కీన్గా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఒక మంచి స్థాయికి తీసుకొచ్చినారు ఆరోగ్య శాఖని. వైద్య ఆరోగ్య శాఖని ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసింది. ఐఎంఆర్ రేటు ఎంఎంఆర్ రేటు డౌన్ఫాల్ అయింది తెలంగాణలో అని అప్రిషియేట్ చేసింది. అంటే ఆ విధంగా పనిచేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఈరోజు మీరేం పని చేస్తున్నారు? ఈరోజు మళ్ళీ హాస్పిటల్ దుస్థితి ఏంది? మళ్ళీ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పరిస్థితి వచ్చేసింది. ఈరోజు హాస్పిటల్స్లో డాక్టర్స్ సరిగా ఉండరు, అసలు డిఎంహెచ్ఓలే సరిగా ఉండరు. డిఎంహెచ్ఓలే ఈరోజు నేను ఆరోపిస్తూ ఉన్నా, డిఎంహెచ్ఓలకు ఎవరికైనా కోపం వచ్చినా సరే ఎట్లా మీరు ప్రైవేట్ క్లినిక్స్ ఎంకరేజ్ చేస్తున్నారు? ఆర్ఎంపీ డాక్టర్లు క్లినిక్లు పెడతారు. ఆర్ఎంపీ డాక్టర్లు ఇప్పటికీ కూడా కడుపులో ఉన్న బిడ్డను స్కాన్ చేస్తున్నారు, అబార్షన్స్ చేస్తున్నారు. ఏం యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్? నేను ఆరోపణ చేస్తున్నా, రమ్మనండి, నేను ప్రూవ్ చేస్తాను. ఎట్లా ఎక్కడికి పడిపోతున్నది? ప్రమాణాలు ఎక్కడికి పోతున్నాయి? వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్? మీరు గవర్నమెంట్లోకి వచ్చినాక మీ ప్రోగ్రెస్ ఏంది? కేసీఆర్ని విమర్శిస్తారు. కేసీఆర్ గారిని ఏదైనా ఏ టాపిక్ దియని కేసీఆర్ గారి పేరు లేకుండా ఆయన ప్రసంగం ఉండదు. రేవంత్ రెడ్డి గారిది జపం చేస్తారు, మా కేసీఆర్ గారిది. అది పరిస్థితి ఈరోజు. చాలా ఈ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఒకరిద్దరిని కావాలనే వీళ్ళు పెట్టించి మాట్లాడిస్తున్నారు సోషల్ మీడియాలో. మేము అన్నీ కూడా బాగానే చేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత వ్యతిరేకత వస్తే ఇక దీన్నే ముందర పెడుతున్నారు వాళ్ళు. జూబ్లీ హిల్స్లో అంత వ్యతిరేకత ఉంటే మేము ఎందుకు గెలుస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్లో గెలిచినాము, మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని మాఫ్ చేసేసారు అని చెప్పుకుంటున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు మమ్మల్ని మాఫ్ చేసేసి మళ్ళీ మాకే అవకాశం ఇచ్చినారని చెప్తున్నారు. రేపు భవిష్యత్తులో తెలుస్తుంది, ఇంకా పరిస్థితులు ఏంటి అనేది తెలుస్తుంది భవిష్యత్తులో. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఊర్లలో ఎంత గోస అండి, ఇప్పటి వరకు పంట కొంటలేరు. ఎంత గోస ఉంటుంది, నటిస్తున్నారు, కొంటున్నట్టు నటిస్తున్నారు. అటు పత్తి రైతు నష్టపోయిండు, ఇటు వరి రైతు నష్టపోయిండు. యూరియా కోసం లైన్లలో నిలబడుతున్నారు. ఏ రంగంలో సక్సెస్ అయినరు మీరు? ఎక్కడ సక్సెస్ అయినరు మీరు? రెసిడెన్షియల్ స్కూల్స్ మూతపడతా ఉన్నాయి మీ పుణ్యమా అని. ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి పేరెంట్స్ బతిలాడేవాళ్ళు, పలానా రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ ఇప్పియండి అమ్మా అని బతిలాడేవాళ్ళు. బట్ అప్పుడు అవకాశాలు లేవు, ఎందుకంటే బాజాబ్తా దానికి ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చిందని బట్టి, ర్యాంక్స్ వచ్చిందని బట్టి సీట్లు కేటాయించేవాళ్ళు వాస్తవంగా. కాబట్టి ఎమ్మెల్యేలుగా మాకు రికమెండేషన్ చేసే అవకాశం కూడా లేకుండే. అంత పారదర్శకంగా పిల్లలకు విద్యా
వ్యవస్థలలో అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో, గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, వాళ్ళందరికీ అన్ని వస్తువులు సమకూర్చి నేను అక్కడికే పోయి చదువుకుంటాను పిల్లలు ఆశపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను గురుకుల పాఠశాలకు పోయి చదువుకుంటాను పిల్లలు ఆశపడిన సందర్భాలు. ఈరోజు గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. విషాహారం తింటున్నారు, పాములు వస్తూ ఉన్నాయి. ఏం చర్య తీసుకుంటున్నారు? ఒకరోజు ఒక పాము వచ్చిందంటే తెల్లారి ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మళ్ళీ 3 రోజులకు మళ్ళీ పాము వస్తుందా? ఏం చర్యలు తీసుకుంటున్నారు? భోజనం ఒక దగ్గర పాయిజన్ అయింది, పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయినరు అన్నప్పుడు వరుసగా 50-60 హాస్పిటల్స్లో జరుగుతూ ఉంటే ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ఎవరు చూస్తున్నారు? దీనికి సమాధానం ఎవరు? ఇప్పటివరకు 1000 మంది రైతులు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసుకొని, ఆటో డ్రైవర్లు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసుకొని, పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు చనిపోతూ ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకొని, నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు. ఏ రంగంలో బాగుంది అని అడుగుతున్నాయి ఈ ప్రభుత్వం. ఏ రంగంలో బాగుంది? ఏ వ్యవస్థ చూసినా ఆగమే. ఏ రంగం కూడా బాగలేదు. ఈరోజు ఏదైనా పురోగమనంలోకి వెళ్తామనుకుంటారు కానీ తిరోగమనంలో పోతుంది ఈ తెలంగాణ. ఓకే, అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. ఎందుకంటే ఎన్నిసార్లు ఆయన 2 సార్లు 3 సార్లు మీడియా ముందు చాలా స్పష్టంగా ఈ ఫార్ములా రేస్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దానివల్ల మన ఖ్యాతి పెరుగుతుంది, అవి పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతుంది, భారతదేశంలో ఎక్కడ జరగని కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన దగ్గర చేసుకున్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు బాగా ట్రై చేసిండంట, కాలేదు. బట్ మనం చేయగలిగినాం కదా, సక్సెస్ అయినాం. రెండోది, విశ్వ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది అంటే భారతదేశానికి గర్వకారణం 100%. రెండోది, ఈ మొబిలిటీ అంటే ఎక్కువగా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో కూడా వారు తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా పెట్టుబడులు కూడా వచ్చినాయి. మనకి ఏ విధంగా చూసినా మనకు నష్టమే లేదు ఈ ఫార్ములా రేస్ తీసుకుని. దానివల్ల చాలా లాభాలు జరిగినాయి. కేవలం ఒక శాఖ నుంచి కట్టాల్సిన డబ్బుల్ని ఇంకో శాఖ నుంచి పే చేసినాం. మళ్ళీ దానికి ఎలాంటి పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరమే లేదు. పారదర్శకంగా అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది అనేది కనిపిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది అనేది కనిపిస్తుంది. దాంట్లో ప్రొసీజర్లో చిన్న ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు. ప్రొసీజర్లో ల్యాబ్స్ ఉన్నంత మాత్రాన తప్పు జరిగిందని చెప్పడానికి అవకాశమే లేదు. కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం వల్ల పబ్లిక్లో ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, కేటీఆర్ తప్పులు చేసిండని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప అదేమీ లేదు. వీసమెత్తు కూడా ప్రూఫ్ కాదు, ఏమీ లేదు, అసలు ఎవిడెన్సే లేదు. వీసమెత్తు ఎవిడెన్స్ కూడా లేదు. కేటీఆర్ గారు బాజాబ్తో చెప్పినారు, నేను దేనికైనా సిద్ధమని చెప్పినారు. చెప్పినాక కూడా పనికిరాని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు.